ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15వ తారీఖు తర్వాత మకర రాశి వారి జీవితంలో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. కోటి జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. ఎందుకంటే వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. ఎవరిని నమ్మకండి. అసలు జనవరి 15వ తారీఖు తర్వాత మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహ సంచారంలో అనుకూల సంచారం వల్ల కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ సంస్థల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. ఇంటిని ఆనందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయటంతో పాటుగా వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్య, ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి ఒక అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో మంచి పొజిషన్లోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక సోదరులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. కోపాన్ని ప్రదర్శించడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి విభేదాలకు దారితీయకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో స్థిరాస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకూలమైన గ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో విశేషమైన రాజయోగాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో పీహెచ్డీ చేయాలి అనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి, వాహనాలు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేసేవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికత పైన ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామి ప్రతి విషయంలో మీకు తోడుగా ఉండడం వలన మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ప్రేమించిన వారిని కుటుంబ సభ్యులు అంగీకరించటంతో వివాహం చేసుకుంటారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం కుదరటం, ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపడం వంటివి చేస్తారు. ఎటువంటి వ్యక్తుల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తితో వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండి బాకీలన్నీ కూడా ఈ సమయంలో వసూలవుతాయి. ఆర్థిక పరమైన అభివృద్ధి ఈ సమయంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న ధైర్యము, సాహసము వీరిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా విషయంలో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సుఖము, సౌఖ్యాన్ని పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కార్యక్రమాల్లో పాల్గొంటారు. లేదా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసా వంటివి ఈ సమయంలో అందుతాయి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రేమికులు మిస్కమ్యూనికేషన్ వల్ల విడిపోయినట్లయితే ఈ సమయంలో మళ్ళీ కలుసుకుంటారు. సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. సోదర సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. ఎటువంటి తప్పు చేయకూడదని జాగ్రత్తగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మీకు అనుకూలిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నట్లయితే వాటిని సాధించడానికి ఈ సమయంలో బాగా కష్టపడతారు. ఆర్థిక సంబంధించిన వివాదాల్లో, కోర్టు వివాదాల్లో మీరు అనుకూలమైన విజయాన్ని పొందుతారు. పితృపూర్వక సంబంధించిన ఆస్తులు సంక్రమిస్తాయి. కొత్త స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఏదైనా రంగంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు గడిస్తారు. గవర్నమెంట్ పరంగా రావాల్సిన పథకాలు కూడా, నిధులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పొందుతారు.
ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం వల్ల, సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్లో మంచి ప్రశంసలు పొందుతారు. సమస్యలను తగ్గించుకుంటారు. చదువుపైన ఏకాగ్రత, శ్రద్ధ ఎక్కువ అవుతుంది. దీనివల్ల అనుకున్న విద్యా ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా సబ్జెక్ట్ను బట్టి పట్టకుండా అందులో ఉన్న కంటెంట్ నేర్చుకోవాలని తపన అధికంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. వ్యవసాయాన్ని నూతన రీతిలో చేయడానికి ప్రయత్నిస్తారు. పాడి పంట, పరిశ్రమ, డైరీ ఫారం వంటి వాటిని మంచి విశేషమైన లాభాలు పొందుతాయి. సహజమైన ఎరువులతో వ్యవసాయం చేయటం అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఉపయోగించటం, పంటలు పండించడం చేస్తారు. కొన్ని కొత్త రకాల పంటలు పండించటంతో పాటుగా పంటను స్వయంగా అమ్ముకునే ప్రయత్నం చేయటం వల్ల మంచి లాభాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. మధ్యవర్తిత్వం వహించి ఎవరికైనా డబ్బును అప్పుగా ఇప్పించినట్లయితే ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఎవరినైనా మీతో మాట్లాడేటప్పుడు మనసులో ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వారి మాటల ద్వారా గ్రహించడం మంచిది. ప్రతి ఒక్కరూ మనవారే అని అనుకోవటం వల్ల మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్వేవారు కూడా ఉంటారు. వారిని గ్రహించి దూరం పెట్టడం చాలా మంచిది. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి లింగాష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణలు చేసి 9 పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవిని దర్శించుకోవటం మంచిది. నిత్యం ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దుర్గామాతను పూజించడం, ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. విశేషమైన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రోజు హనుమంతుడికి వడమాలను సమర్పించడం వల్ల రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయటం వల్ల మీకు ఫలితం అనేది అనుకూలంగా ఉంటుంది. బుధవారం రోజు గణపతి ఆలయానికి వెళ్ళి పువ్వులు, దర్భగడ్డిని సమర్పించడం వల్ల ప్రారంభించిన పనులన్నిటిలో కూడా విశేషమైన విజయాన్ని సాధిస్తారు. గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి సాయిబాబా ఆలయానికి వెళ్ళడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను కూడా పొందుతారు. గోశాలకు వెళ్ళి గోవులు, బెల్లము, ఉలవలు, పశుగ్రాసం తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చేసే పనులు విజయవంతమవుతాయి. సో చూసారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.